జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓట్ల నమోదులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ఒకే వ్యక్తి నివసిస్తున్నారు. తన భార్య చనిపోయిందని, ఈ ఓట్లలో తాను ఎప్పుడూ కూడా ఎవరిని చూడలేదని ఇంటి యజమాని చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్లుగా నివసిస్తున్న స్థానిక కేబుల్ ఆపరేటర్ కూడా ఈ ఉదాంతంపై వివరణ ఇచ్చారు. ఓటర్ జాబితాలో ఉన్న వాళ్లలో ఒక్కరైనా కూడా ఇక్కడ ఉంటే వాళ్లు నాకు తెలియకపోవడం అసాధ్యమని, వీరందరూ నకిలీ ఓటర్లే అని కేబుల్ ఆపరేటర్ తెలిపారు. ఒక 25 సంవత్సరాలు అయిందన్న కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్ననే అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్. కానీ ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే, మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటి పైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా మొత్తం 400 బూతులు, ఎన్ని 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది. ఇప్పుడు ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకెళ్ళి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే, నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతా నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టా, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగళరావు కాలనీ, వెంగళరావు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నకిలీ ఓటర్ల వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తాజాగా 30 సెప్టెంబర్ 2025న అప్డేట్ చేసిన ఓటర్ లిస్టును అధికారులు రిలీజ్ చేశారు. ఇందులోనే దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫేక్ ఓట్లపై జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. ఇంటి నెంబర్లలో కొన్నిటికి బహుళ నివాసాలు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఓట్ల కొత్తగా నమోదు చేయబడిన ఓట్లు అనడంలో వాస్తవం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దీపిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం దొంగ ఓట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఇటు బీఆర్ఎస్ వర్గాలు మొత్తం కూడా
జూబ్లీహిల్స్ పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీన పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, వేరే చోట వాళ్ళకి ఓటు ఉంది, అదే సమయంలో ఇక్కడ కూడా ఓటు ఉంది. అపార్ట్మెంట్ లకు వెళ్లిన సమయంలో అన్నన్ని ఓట్లు అక్కడ లేవు. తమ కింద స్థాయి సిబ్బంది కూడా, కింద స్థాయి కార్యకర్తలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఓట్లు అనేవి లేవు, ఇవన్నీ కూడా దొంగ ఓట్లు అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన దాదాపుగా 2-3 రోజులుగా కూడా ఇటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంటే, దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి అయిన కర్ణన్ కింద స్థాయి సిబ్బందిని అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. కొత్తగా ఓట్లు నమోదయ్యా లేకపోతే గతంలోనే ఉన్నాయా అనే అంశం పైన పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిన తర్వాత ఇవన్నీ కూడా 2023-24 ఎన్నికలు, అంటే 23 అసెంబ్లీ ఎన్నికలు, 24 ఏదైతే శాసనసభకు సంబంధించి జరిగిందో అక్కడ కూడా ఆ ఎన్నికల్లో కూడా ఈ ఓట్లన్నీ కూడా ఉన్నాయి అనేది తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందటే కర్ణన్ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపైన కూడా ఆయనైతే ఆ ప్రెస్ నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు హౌస్ నెంబర్ 8-3-231/B118 లో 50 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే 119 దాంట్లో 10 మంది ఓటర్లు, 164 లో 8 మంది ఓటర్లు, 160 హౌస్ నెంబర్ లో 43 మంది ఓటర్లు, హౌస్ నెంబర్ 118 లో 3 అంతస్తులు ఉంటాయి, పెంట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం 15 ప్లాట్లు 160లో ఉన్నాయి అనేది కూడా ఆయనైతే అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ దొంగ ఓట్ల అంశానికి సంబంధించి ఇటు జిల్లా ఎన్నికల అధికారి మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా రాజకీయ పరంగా ఓవైపు కాంగ్రెస్ ఓట్ చోరీ అనే దానిపైన ముందుకు వెళ్తోంది, అదే సమయంలో వాళ్ళే ఓట్ చోరీ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం ఎన్నికల అధికారి కర్ణన్ చెప్పిన తర్వాత ఈ అంశం సద్దుమణుగుతుందా లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.